భూభారతి పైలట్ ప్రాజెక్ట్ నేలకొండపల్లి మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొన్నారు. అందులో భాగంగా ముజ్జుగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, రైతుల భూ సమస్యల గురించి అడిగి తెలుసుకొని ప్రజలు అడిగిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు మనం కష్టాలను అర్థం చేసుకుంటే మొట్టమొదటిగా భూమి కొలతలు అది ఎక్కడ ఉందనేది మనకి తెలియాలంటే మన రాష్ట్రంలో 1910 నుంచి 1930 లోపల సర్వే జరిగాయి. అంటే పాత నైజాం రాష్ట్రంలో సర్వే జరిగాయి. అప్పటి నుంచి ఇప్పుడు 100 సంవత్సరాలు గడిచిన సర్వేలు అవ్వలేదు. చట్టంలోనే 30 సంవత్సరాలకు ఒకసారి సర్వే చేయాలంటే చట్టంలోనే ఉంటాయి. కానీ వివిధ కారణాల వల్ల మనం చేసుకోలేకపోయాం. కానీ మనకు కూడా తెలుసు గ్రామంలో అనుకున్న కష్టాలు ఏంటి. నాకు పట్టా ఒక చోట్లో ఉంది, కబ్జా ఇంకో చోట్లో ఉంది. అన్నదమ్ములు అందరు పంచుకున్నారు, పంచేటప్పుడు కాగితమైన సర్వే నంబర్లు పంచుకున్నారు, కబ్జా ఇంకెక్కడో ఉంది. మనం మళ్ళీ అమ్మడానికి వెళ్ళినప్పుడు నేనే మళ్ళీ ప్రశ్న అడుగుతాం, అయ్యా నీకు ఇక్కడ పట్టా లేదు ఎలా అవుతున్నావు అనేది. మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్స్చేంజ్ డీడ్ అంటారు, ఇవన్నీ అంటారు. మనం చూసాం లేదా గ్రామంలో ఇవన్నీ. మరి ఇవన్నీ శాశ్వతంగా పరిష్కరించాలంటే సర్వే చేస్తేనే మనకు పరిష్కారం. ఆ సర్వే చేయడానికి మన చట్టంలో అవకాశం కల్పించుకోవడం జరిగింది. సర్వే మనకు అవకాశం వచ్చింది కాబట్టి శాశ్వతంగా భూమి కొలతలకి, భూమి స్థిరపడిన జాగాలకి మనం పరిష్కరించడానికి ఒక అవకాశం మనకు వచ్చింది. ఇప్పుడు సర్వే చేయాలంటే ఎవరు చేయాలి, ఏ యంత్రాల ద్వారా చేయాలి? మొట్టమొదటిగా పోయినసారి మనం సర్వే చేసుకున్నప్పుడు గొలుసులతో చేసాం. కొంతమంది చూసుంటారు, మొన్నటి మనం గొలుసులతో చేసాం, ఇప్పుడు చాలా గొలుసులతో చేస్తున్నాం. ఒక గొలుసులకి 100 ఇల్లులు ఉంటే అది 20 మీటర్లు అయితే దాంట్లో 2 మీటర్ల వరకు తేడా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తేడా మనం ఒప్పుకునేవాడు 10% దాకా తేడా ఏం చేస్తాము. కానీ ఇప్పుడు మనం గజానికి రేటు పెరిగినప్పుడు, సెంటికి రేటు పెరిగినప్పుడు 2 మీటర్లు ఒప్పుకుంటారా ఎవరన్నా అందులో? అందుకే జీపీఎస్, ఫోన్లో ఉన్న జీపీఎస్ ఉన్నాయి కదా, మ్యాప్ తీసుకుని వెళ్తాం కదా ఎక్కడ పోవాలని. ఆ టెక్నాలజీతో సర్వే చేయడానికి యంత్రాలు తెచ్చుకుంటాం. టీజీపీఎస్ మషిన్ అంటారా మా భాషలో. టీజీపీఎస్ మషిన్ తెచ్చుకుంటే ఇంత దగ్గర వరకు మనం కొలతలు తీయచ్చు. అంటే అప్పుడు 2 మీటర్లు ఉంటే 2 మిల్లీమీటర్లు తీయచ్చు. ఇంత చేతి చూపించినంత యాక్యురసీగా మనం కొలతలు తీయచ్చు. అంటే మన జాగాన్ని ఇంకా కాపాడుకోవడానికి ఒక అవకాశం. అదొకటే కాదు, ఇది శాశ్వతంగా ఒకసారి లింక్ అయ్యి శాటిలైట్ నుంచి మన ఫోన్లో కనిపించినట్టు ఇది నా ఇల్లని మనం చెప్పుకున్నట్టు నా జాగా కొలతలు ఏమైనా రాళ్ళు పెట్టే అవసరం కూడా లేకుండా మనం తీర్చొచ్చు. నా హద్దులు ఏమైనా ఒకసారి జీపీఎస్ మ్యాప్ వచ్చేస్తే, నక్ష వచ్చేస్తే, మన పాస్బుక్ లో ఎంట్రీ అయిపోతే ఇంక ఎప్పటికీ హద్దులు ఎక్కడనేది వివాహం రాకుండా మనం చేయడానికి ఒక అవకాశం మనకి వచ్చింది. ఇది సర్వే యంత్రాలు మనం మాట్లాడితే సర్వే చేయడానికి అధికారులు కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్రామంగా సర్వేలు ఇచ్చి సర్వే చేసిన పనిని మళ్ళీ మండల సర్వే అంటే ప్రభుత్వ సర్వే సర్వే చేసిన తర్వాత మనం పాస్బుక్ లో పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది. అంటే భూమి స్వభావం, కొలతలు ఎక్కడుందనేది 3 శాశ్వతంగా తీర్చడానికి మనకు ఒక అవకాశం ఈ చట్టం ద్వారా మనకి అనుకున్నాము. ఇప్పుడు భూమి ఎక్కడుందని తేలిన తర్వాత, కొలతలు తేలిన తర్వాత ఎంత ఉందని తేలిన తర్వాత రెండోది కావాల్సింది ఏంటి? యజమాని ఎవరు, వారికి యాజమాన్యం ఎలా వచ్చింది? ఇవే కదా మనకున్న 2 ప్రశ్నలు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకున్న కష్టాలు ఏంటి? మా జిల్లాలో, ఖమ్మం జిల్లాలో 1,00,000 పైన, సుమారు 1,00,000 పైన సాధారణ రేటింగ్లో ఉన్నాయి. మన ఊళ్ళో ఉన్న అలవాటు ఏంటి? రాసుకుంటాం, మొండి కాగితం రాస్తాం, తెల్ల కాగితం రాసుకున్నాం, అమ్ముకుంటాం. అది మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ కాగితం కాదే మేము ఒప్పుకోలేము, రిజిస్ట్రేషన్ కాగితం స్టాంప్ మేము తీసుకొచ్చి మేము చెప్తామా లేదా? మరి ఆ కాగితాలన్నీ పెట్టుకొని మా జిల్లాలో దాదాపు 1,00,000 మంది రైతులు వెయిటింగ్లో ఉంటే ఆ సాధారణ 2020 దరఖాస్తులు వేసుకున్న వాళ్ళందరికీ దాదాపు 100 మంది దగ్గర దరఖాస్తు వేసుకుని ఉన్నారా? మీ దగ్గర ఆధారం ఉందా లేదా, చిట్టి ఉందా లేదా? మా దగ్గర ఆ డేటాబేస్ లో అప్లై చేసిన వాళ్ళ లిస్ట్ అంతా ఉంది. వాళ్ళందరూ ఇప్పుడు సాదా పరిణామాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటూ పట్టాలు పొందడానికి ఈ చట్టం మనకి దారిస్తుంది. సాదా పరిణామం ద్వారా పట్టాలు పొందిన వాళ్ళకి పాస్బుక్ ఇవ్వడానికి ఒక దారి తీయడం జరిగింది. రెండో కష్టం ఏంటి? మార్పిడి అవుతుంది, కౌతీ చేసుకున్నారు, వారసత్వంగా రావాల్సిన భూములు మార్పిడి అవుతుంది. నాకు నోటీస్ ఇవ్వలేదు సార్, మొత్తం ఒక అన్నకి ఇచ్చారు, కుటుంబ సభ్యులకు సరిగ్గా పంచలేని వివాదాలు వస్తున్నాయా లేవా? ఇప్పుడు మనకు ఈ చట్టంలో నోటీసులు ఖచ్చితంగా ఇవ్వాలని, నోటీసులు ఇచ్చినట్టు మళ్ళీ అప్లోడ్ చేయాలని, తర్వాత ముందు మన అధికారులు ఏం చేసేవాళ్ళు ఆర్డర్ పాస్ చేసేసి మీకు అంతే కాదు కదా అదే మళ్ళీ తిరుగుతూ ఉండేవాళ్ళు కదా. ఆర్డర్ అయినా ఇవ్వండి సార్, కోర్టుకి వెళ్తాం, ఆర్డర్ పంపిస్తే ఎవరికి ఎంత అవుతుంది నేను చూసుకుంటాను అడుగుపోయాలేదు. ఇప్పుడు అది కూడా తీసేసి ఏ అధికారి ఆర్డర్ పాస్ చేస్తే ఆన్లైన్ అప్లోడ్ చేయాలి, మీకు కనిపించేలాగా అప్లోడ్ చేయాలి. మీరు ఆర్డర్ చూసి సరిగ్గా ఉంటే ఓకే, సరే ఇదే న్యాయం అని అనుకుంటే సరే, లేకపోతే ఆర్డర్ తీసుకొని కోర్టుకి వెళ్ళడానికి మీకు దారి